మీరు ఎప్పుడన్నా రాజస్థాన్ వెళ్తే అక్కడ ఏ దేవాలయంలో చూసినా కానీ ఇట్లాగే మాతలందరూ కూర్చొని కృష్ణుడి లీల గురించి భజన చేస్తాం. ఆ భజనలు కూడా ఎట్లా ఉంటాయంటే ఆ కృష్ణుని యొక్క బాల్య లీలలు వాటి గురించి వివరణ ఇస్తూ వాళ్ళు సంకీర్తన చేస్తూ ఉంటారు. దురదృష్టం ఏమైందంటే ఈ టీవీలు వచ్చిన తర్వాత మన సంస్కృతి అంతా పోయింది. ఇంతకుముందు కాలక్షేపం అంటే భగవంతుడు, అంతకుమించి వేరేది ఉండేది కాదు. ఒకసారి ఎవరో ఒక పాశ్చాత్యుడు ఇదే రాజస్థాన్కి వచ్చాడు. ఏదో గ్రామానికి వచ్చి ఏదో వస్తువులు కావాలని చెప్పి ఒక అంగడికి వెళ్ళాడు, దుకాణానికి వెళ్తే ఆ దుకాణం ముందు ఒక చిన్న పిల్లవాడు ఆడుకుంటున్నాడంట. మధ్య వయస్కుడు వ్యాపారం చేస్తా ఉన్నాడు. ఒక వృద్ధుడు ఆ దుకాణంలో ఒక మూల కూర్చొని రామాయణం చదువుకుంటున్నాడు. సో ఈయన ఏదో వస్తువు కొనుక్కున్నాడు, వెళ్ళిపోయాడు. మళ్ళా ఒక 20 సంవత్సరాల తర్వాత వచ్చాడు. వస్తే అట్లాగే ఉందండి. చిన్నపిల్లవాడు బయట ఆడుకుంటున్నాడు, మధ్య వయస్కుడు వ్యాపారం చేస్తున్నాడు, ఒక ముసలాయన రామాయణం చదువుకుంటున్నాడు. 20 సంవత్సరాల తర్వాత కూడా. అప్పుడు ఆయన వెళ్ళి, ఏమయ్యా మీ ఊర్లో వయసులు పెరగవా? నేను 20 సంవత్సరాల కిందట వస్తే ఆ పిల్లోడు అట్టాగే ఆడుకుంటున్నాడు, మధ్య వయస్కుడు వ్యాపారం చేస్తున్నాడు, పెద్ద ఆయన రామాయణం చదువుతున్నాడు, వయసులు పెరగవా మీ ఊర్లో అన్నాడు. అప్పుడు ఆ దుకాణంలో ఉన్నాయని చెప్పాడంట. కాదండి, మీరు 20 సంవత్సరాల కిందట వచ్చినప్పుడు మా తాతగారు ఆయన కాలం చేశారు, మా తండ్రి గారు వ్యాపారం చేస్తున్నారు, ఇప్పుడు ఆయన రామాయణం చదువుకుంటున్నాడు, నేను బయట ఆడుకుంటా ఉన్నాను, నేను ఇప్పుడు వ్యాపారం చేస్తున్నాను, ఇప్పుడు ఆడుకునేవాడు నా పిల్లోడు అని చెప్పాడు. తర్వాత మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత వచ్చాడంట. వస్తే ఈ ఆడుకునేవాడు కనపడలేదు, రామాయణం చదివాయన కనపడలేదు, వ్యాపారం చేసాయని కనపడలేదంట. ఒరే ఎట్టపోయారు వీళ్ళు అని చెప్పి చూస్తే ఆ దుకాణంలోనే ఒక చిన్న క్యాబిన్ చేసుకొని, చిన్న క్యాబిన్ లాగా దాంట్లో టీవీ పెట్టుకొని ముగ్గురు అక్కడ కూర్చొని ఉన్నారంట. టీవీ పెట్టుకొని ముగ్గురు అక్కడ కూర్చొని ఉన్నారంట. ఆడుకునేవాడు లేడు, వ్యాపారం చేసేవాడు లేడు, రామాయణం చదివేవాడు లేడు, ముగ్గురు కూడా టీవీ పెట్టుకొని దాని ముందు కూర్చొని ఉన్నారు. 10 సంవత్సరాల తర్వాత మహమ్మదీయులు వచ్చారు మనల్ని పరిపాలించడానికి. వాళ్ళు దగ్గర 600-700 సంవత్సరాల పైన పరిపాలించారు. మన సంస్కృతిని ఏం చేయగలరు. తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి అంటే ఒక 5% 10% మన సంస్కృతిని దెబ్బతీశారు. కానీ ఈ టీవీ వచ్చి 70% సంస్కృతి అంతా నాశనం అయిపోయింది. ఇంకా మిగిలింది ఒక 10% ఉంది. అది కూడా ఎందువల్ల అంటే మనం మన సంస్కృతి, మన సాంప్రదాయాలు అన్ని మర్చిపోతా ఉన్నాం. 24 గంటలు దాని ముందు కూర్చొని మనకుండే ఏడుపులు చాలా అని చెప్పి దాంట్లో వచ్చే ఏడుపులు చూసి మనం ఏడుస్తూ, సో ఈ రకంగా ఉంది పరిస్థితి. కానీ వేటిల్లో కూడా నిజమైనటువంటి శాంతి లేదు, నిజమైనటువంటి సుఖం లేదు. శాంతి ఎక్కడ ఉంది అంటే భగవద్గీత, భగవంతుడు, భగవంతుని భజనలు, భగవంతుని యొక్క సేవ, వీటిలో ఉండదు. అంటే వారు పెద్ద ఆయన అన్నారు శనివారం మాత్రమే కనిపిస్తున్నారు అని. కనపడకపోయినా మీరు ఇంట్లో ఉన్నా కానీ భగవత్ చైతన్యంతో ఉంటే ఆ ఇల్లు వైకుంఠంగా ఉంటుంది. భగవంతుడు ఒకటే చెప్పాడు. ఆయన ఏమన్నాడు అంటే, నేను వైకుంఠంలో లేను, దేవాలయంలో లేను, యోగుల హృదయాల్లో కూడా లేను. ఎక్కడ నేనున్నాను అంటే ఎత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్టామి నారద. నా భక్తులు నన్ను ఎక్కడ కీర్తిస్తారో నేను అక్కడ తిష్ట వేస్తాను. నా భక్తులు ఎక్కడ నన్ను కీర్తిస్తారో నేను అక్కడ తిష్ట వేస్తాను. ఒకసారి తమిళనాడులో 2 భక్తులు ఆళ్వార్లు అంటారు. వాళ్ళు
భక్తుల్ని. ఆ ఇద్దరు భక్తులు ఏంటి అంటే బాగా వర్షం పడుతుందంట. ఒక చిన్న గది ఉంటుంటే దాంట్లో కూర్చొని కృష్ణుడి గురించి చర్చిస్తున్నారంట. అది ఇద్దరికే పడుతుందంట. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి, అయ్యా వర్షం పడుతుంది బయట, నాకు కూడా కొంచెం స్థలం ఇవ్వండి అన్నాడు. కూర్చుంటే కుదరదని చెప్పి నిలబడుకున్నారంట ఇద్దరు. వీరు కూడా పోయి కొంచెం నిలబడుకున్నారు. వాళ్ళు భగవంతుడి గురించి చర్చించుకుంటూ ఉంటే ఈ లోపలికి వచ్చిన వ్యక్తి ఊ కొడుతూ అట్టా ఇట్టా అని చెప్పి మాట కలుపుతున్నారంట. ఆ వర్షం తగ్గిపోయిందంట. కొన్ని గంటల పాటు చర్చించుకున్నారంట భగవంతుడి గురించి. అప్పుడు ఆ వ్యక్తి వెళ్ళిపోతూ ఉంటే ఈ ఇద్దరు వ్యక్తులు అన్నారంట, స్వామి మీరెవరో చాలా దివ్యంగా ఉన్నారు, అసలు మీరెవరు స్వామి అన్నారంట. అప్పుడు ఆయన నవ్వుతూ, నేనా నారాయణుని అని చెప్పి వెళ్ళిపోయాడు. నేనా నారాయణుని అని చెప్పి. అంటే ఆ భగవంతుడి చర్చ జరుగుతుంటే భగవంతుడే సాక్షాత్తు వచ్చి అవన్నీ వింటూ వాళ్ళతోటి మాట కలుపుతూ వాళ్ళ మధ్యలో ఉండి దాన్ని ఆస్వాదించాడు. సో భగవంతుడు మన గృహాల్లో కూడా ఆ భజన జరిగింది అనుకోండి, ఆ భగవంతుని గురించి తత్వం చర్చ జరిగింది అనుకోండి, ఇవన్నీ జరిగితే ఏమవుతుందంటే మన గృహాల్లో కూడా భగవంతుడు ఉంటాడు. భగవంతుడు ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవి ఎక్కడుంటే అక్కడ కరువు ఉండదు. నిన్న కూడా నేను చెప్తూ ఉన్నాను. ఏమని చెప్తున్నానంటే పూరి జగన్నాథంలో బలదేవుడు అన్నాడంట. ఏమన్నాడంటే, నీ భార్య జగన్నాథ లక్ష్మి ఉంది చూడు, శూద్రుడి ఇంటికి వెళ్ళిపోద్ది, బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళిపోద్ది, అందరింటికి వెళ్ళిపోద్ది. ఆమె వంట చేస్తే మనం తినడం ఏంటి, ఆమెను పంపించే ఇక్కడ నుంచి అన్నాడు. మీకు తెలుసో తెలీదో, పూరిలో పెద్ద వంటశాల. ఆ వంటశాల ఎంత పెద్దదంటే ఒక్కసారికి 10,000 మందికి వండొచ్చు అన్నమాట. అంత పెద్ద వంటశాల. మరి అక్కడ వంట ఎవరు వండుతారు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అంట. అక్కడ మహత్యం ఏంటి అంటే పొయ్యి మీద 7 కుండలు పెడతారు, ఒకదాని మీద. కింద కుండలో ఏ రకంగా ఉడుకుతుందో పై కుండలో కూడా అదే రకంగా ఉడుకుతుంది అన్నమాట. 7 కుండలు ఒకేసారి. సో అది అక్కడ మహత్యం. అక్కడ ఎవరు స్వామికి వండుతారు అంటే లక్ష్మీ అమ్మవారు వండుతాడంట. ఈయన బలదేవుడు అన్నాడు, ఆమె శూద్రుల ఇంటికి వెళ్ళిపోద్ది, బ్రాహ్మణుల ఇంటికి వెళ్ళిపోద్ది, అందరి ఇంటికి వెళ్ళిపోద్ది, ఆమె వండితే మనం తినడం ఏంటి, పంపించేయాలని అన్నాడు. పంపించేయంటే అన్నగారు మీరేం చెప్తే అది వేదవాక్కు, నేను పంపించేస్తానని జగన్నాథుడు లక్ష్మీ అమ్మని వెళ్ళిపోమన్నాడు. భోజనం సమయం అయింది. భోజనం సమయం అయితే నేను కాకలేసి నైవేద్యం రాలేదు అన్నాడు. మరి ఆమెను పంపించేయమన్నారు కదా, ఇంక వండేవాళ్ళు ఎవరున్నారు, మరి నువ్వు ఉన్నావు కదా, నువ్వు పోయి ఉండన్నాడు బలరాముడు జగన్నాథుడు. ఆయన జగన్నాథుడు పొయ్యి వెలిగించడానికి ప్రయత్నిస్తే అసలు ఎలగట్లేదంట పొయ్యి. లక్ష్మి ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో ఇవన్నీ ఉంటాయి. దీపం కూడా ఎలగదంట లక్ష్మి గారు లేకపోతే. ఈయన పొయ్యి వెలిగించడానికి ప్రయత్నిస్తే జగన్నాథుడు ఎలగట్లేదు. 1 గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయింది. అప్పుడు బలదేవుడు అన్నాడంట, ఏ కృష్ణ ఏంటి ఇంకా రాలేదు భోజనం అన్నాడు. ఈ పొయ్యి ఎలగట్లేదు అన్నగారు అన్నాడు. నువ్వు ఏ పనైనా సక్రమంగా చేసావో నువ్వు, నేను వెలిగిస్తానని వచ్చాడంట. బలదేవుడు వచ్చి అతి కష్టపడి వెలిగిస్తే అట్ట వెలిగి ఆరిపోయిందంట. అప్పుడు బలదేవుడు అన్నాడంట, ఇదే మాయయ్య, మనకేం అవసరం ఉంది వంటలు వండుకోవడం ఇవన్నీ, మనకి ఎంతమంది భక్తులు లేరు, ఏ ఇంటికి వెళ్తే మనకు బెటరు, ఎవరో భక్తులు ఇళ్ళకి వెళ్ళి భోంచేసి వచ్చేద్దాం పదా అని చెప్పి బయలుదేరారంట ఇద్దరు. అట్టగే అన్నగారు అన్నాడు జగన్నాథ్. ఆయన ఈదులు పడ్డారంట. ఒక్క ఇంటికి వెళ్తే భక్తుల ఇళ్ళకి వాళ్ళ ఇంట్లో అన్నారంట, మా ఇంట్లో అశౌచము, వంట వండలేదన్నారు. ఇంకొకరింట్లో ఎవరో కాలం చేశారు, మేము వంట వండలేదన్నారు. ఏ ఇంటికి పోయినా భోజనం దొరకట్లేదంట. అట్లా ఎత్తుక్కుంటూ పోతుంటే కొంతమంది భక్తులు కడుపు నిండుకు తిని ముక్తాయాసంలో తేపులు తేపుకుంటూ అంటే వస్తున్నారంట. వస్తుంటే అప్పుడు బలదేవుడు చూసి, వీళ్ళందరూ బ్రహ్మాండంగా కడుపు నిండుకు భోజనం చేసి వస్తున్నారు, ఎక్కడో చూడు, మనం కూడా అక్కడికి తినేద్దాం అన్నాడు. అప్పుడు ఆ భక్తులను అడిగారంట, ఏమయ్యా ఎక్కడ తిన్నారు ఏంటి అంటే, ఆ ఇంట్లో నిత్యాన్నదానం జరుగుతుంది, బ్రహ్మాండంగా పెడతాడు, అయితే ఆ యజమాని శూద్రుడు అన్నాడంట. అంటే అప్పుడు జగన్నాథుడితో బలదేవుడు, అన్నగారు శూద్రుడు అంటే మన వాళ్ళు కూడా అక్కడికి అన్నాడంట.
అంటే ఆకలిగా ఉన్నప్పుడు శూద్రుడా బ్రాహ్మణుడా ఏం ఎవరు చూస్తారు, పొద పద అన్నాడంట బలదేవుడు. బలదేవుడు అన్నాడంట. సరే అని చెప్పి బయలుదేరి వెళ్ళారంట. వెళ్తే బాగా కూర్చోబెట్టి భోజనం వడ్డించారు. పూరి దేవస్థానంలో ఏ రకంగా నైవేద్యాలు ఉంటాయో అన్ని అట్టే ఉన్నాయంట. అవి వచ్చే లైన్ కూడా అట్టాగే ఉందంట. మొదట ఏమొస్తుంది నైవేద్యానికి, రెండోది ఏమొస్తుంది, మూడోది ఏమొస్తుంది, అట్లాగే చెప్పను పోదు అన్ని నైవేద్యాలు ఉన్నాయంట. శుభ్రంగా తిన్న తర్వాత బలదేవుడు అన్నాడంట, ఏమన్నాడంటే, సోదరా జగన్నాథ, మన గుళ్ళో వచ్చినట్టే ఉన్నాయి నైవేద్యాలు, రుచి గిచి అంతా కూడా అట్లాగే ఉంది. అసలు వంట మనిషి ఎవరో పిలవమని చెప్పు, చూద్దాం అసలు అన్నాడంట. అప్పుడు ఆ యజమానికి జగన్నాథుడు అన్నాడంట, ఏమయ్యా మీ ఇంట్లో వంట మనిషి ఎవరు, కొంచెం పిలవండి అంటే అప్పుడు ఆయన పిలిచాడు వంట మనిషిని. పిలిస్తే సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి నిలబడుకుందంట. సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి నిలబడుకునిందంట. అప్పుడు బలదేవుడు అన్నాడంట, ఇంకా అయిందేదో అయింది కానీ పిలిచి అన్నాడంట. సూదుడు ఇంట్లో ఉంది వద్దన్న గారు అన్నాడు జగన్నాథ్. సూదుడా గిద్దుడా కడుపు కాలిపోద్ది, వద్దు రమ్మని చెప్పు, ఏదో పొరపాటు జరిగిపోయిందిలే అని చెప్పి అన్నాడంట బలదేవుడు. అప్పుడు పిలుచుకొని లక్ష్మీ అమ్మవారిని అంటే అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, లక్ష్మి ఇది ఎందుకు చెప్పాను అంటే, నారాయణుడు ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. మరి ఇంతకు ముందు మన పూర్వీకులందరూ కూడా వాళ్ళు తృప్తిగా జీవితాలను గడిపారు అంటే కారణం ఏంటి అంటే, వాళ్ళు భగవత్ చింతనలో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. నేను చిన్నప్పుడు మాకు ఈ కులాలు ఇవన్నీ పెద్ద తెలియదు. చిన్న వయసులో అందరం కలిసిపోయి ఉండేవాళ్ళం. అందరూ కలిసిపోయి ఉన్నారు. మనం వాళ్ళ సూదుడు కానీ ఎవరైనా కానీ ఎవరింటికి పోయినా కానీ వాళ్ళ పూర్వీకుల ఫోటోలు అవన్నీ పెట్టి ఉండేవాళ్ళు. చూస్తే వాళ్ళందరూ శుభ్రంగా తిలకాలు పెట్టుకొని బ్రహ్మాండంగా ఫోటోలు. నాకు సూదుడు లేదు, ఎవరు లేదు, అందరూ ఒకటే వాసుదేవ కుటుంబం అట్లాగే ఉన్నారు. అందరూ భక్తిలో ఉన్నారు. సో అందువల్ల వాళ్ళందరూ కూడా సంతృప్తికరంగా శాంతిగా ఉన్నారు. ఇప్పుడు మనం ఏంటి అంటే, దుఃఖాలన్నిటికీ కారణం ఏంటి అంటే, మనం భగవంతుడిని త్యాగం చేసాం, భగవంతుడిని వదిలేసాం. అది అన్ని దుఃఖాలకు కారణం. ఒక ఒక పెద్ద డోనర్ ఒక ఆయన ఇస్కాన్ గుడికి వచ్చాడంట. వచ్చి ఒక బ్రహ్మచారి బాగా చదువుకొని ఉండేవాడు, ఎంటెక్ ఏదో చదివాడంట. ఆయన అడిగాడంట, ఏమైనా నువ్వు బాగా ఎడ్యుకేటెడ్ లాగా ఉన్నావు, ఏంటి నీ చదువు అన్నాడు. ఎంటెక్ చదివాను అన్నాడంట. వా, ఎంటెక్ త్యాగం చేసావా, వచ్చి గుళ్ళో చేరిపోయావా అన్నాడంట. అవునండి చేరిపోయాను అన్నాడు. నీకేమైనా జీతం ఇస్తారా ఇక్కడ అన్నాడు. ఏం లేదండి, బ్రహ్మచారి ఉచిత సేవ అన్నాడు. మేము జీతం కూడా త్యాగం చేసావా అన్నాడంట. టీవీ చూపిస్తారా మీకు అన్నాడంట. మాకు ఆశ్రమంలో టీవీలు ఉండవండి అన్నాడంట. ఇప్పుడు టీవీ కూడా త్యాగం చేసావా, వారానికి ఒకసారి సినిమాను చూపిస్తారా అన్నాడంట. అరే సినిమా కూడా లేదయ్యా అన్నాడు. సినిమా కూడా త్యాగం చేస్తావా అన్నాడు. అరే బాబు నువ్వు చాలా గొప్ప త్యాగివిరా అన్నాడంట. అప్పుడు ఆ బ్రహ్మచారి అన్నాడంట, మీ అంత గొప్ప త్యాగిని కాదులేండి నేను అన్నాడు. వీరికి భయం వేసిందంట డోనర్కి. నేనేం త్యాగం చేశాను నాకు తెలియకుండా, నేనేం త్యాగం చేశాను అన్నాడు. అప్పుడు ఆ బ్రహ్మచారి చెప్పాడంట, కృష్ణుడే త్యాగం చేశారండి మీరు, మీ అంత గొప్పని కాదు నేను అన్నాడంట. కృష్ణుడే త్యాగం చేశారు మీరు అన్నారు. సో మనందరం కూడా ఏంటి అంటే, ఈ సమాజంలో భగవంతుడు ఎవరు అంటే ఆనంద సాగరుడు, సచ్చిదానంద స్వరూప. అంటే సత్ అంటే శాశ్వతం, చిత్ అంటే సంపూర్ణ జ్ఞానం, ఆనంద, అది భగవత్ స్వరూపం. సో ఆ ఆనంద సాగరుడైనటువంటి భగవంతుడిని వదిలేయడం వల్ల మన ఎవరికి కూడా ఆనందం లేదు. వెతుక్కుంటున్నాం ఆనందం, డబ్బిస్తే వస్తుందేమో అనుకుంటున్నాం ఆనందం కోసం వెతుక్కుంటూ ఉన్నాం. కానీ ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే హ్యాపీగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఏదో కూలో నాలో చేసుకోవడం, లేకపోతే వ్యవసాయమో వ్యాపారమో చేసుకోవడం. సాయంత్రం అయితే కాలక్షేపం అంటే ప్రతి ఊర్లో కూడా రామాలయమో ఏదో కృష్ణాలయమో ఏదో ఒకటి ఉండేది. అక్కడికి వెళ్ళిపోయి సాయంత్రం అయితే భజన చేసుకోవడం. తర్వాత హ్యాపీగా వాళ్ళు అక్కడ ఎవరో పెద్ద ఆయన ఉండేవాడు, ఆ పురోహితుడు ఉండేవాడు, భగవంతుడి గురించి భాగవతమో భగవద్గీత ఏదో 2 వాక్యాలు చెప్పేవాడు. అవి చక్కగా వినేటువంటి వారు, హ్యాపీగా ఉండేటువంటి వారు. ఇప్పుడు ఏమైంది అంటే అవన్నీ మనం వదిలేసాం, కృష్ణుడిని త్యాగం చేసాం. సో అందువల్ల ఏంటి అంటే ఎవరు కూడా
హ్యాపీగా లేరు, ఆనందంగా లేరు. ఒక్కరి ముఖమన్నా చూడండి, హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఎప్పుడు మొహం చూపించుకొని ఉంటారు. ఇంక ఎదురెదురు పడితే ఏడిస్తే బాగోదు కాబట్టి గుడ్ మార్నింగ్ అన్నాను. సో ఎవరికి హ్యాపీనెస్ లేదు, ఎప్పుడు టెన్షన్లు, దుఃఖాలు, అవి ఇవి అన్నమాట. సో అందుకని నిజమైనటువంటి ఆనందం మనిషికి ఎక్కడి నుంచి వస్తుంది అంటే భగవత్ చింతనలోనే వస్తుంది. చేప నీటిలో నుంచి బయటకు తీసి పంచపక్ష పరిమాణాలు పెట్టండి, ఎయిర్ కండిషన్ రూమ్ ఇవ్వండి, దూరదర్శనం చూపించండి, కొద్ది క్షణాల్లో చేప చనిపోతుంది. అవునా కాదు? ఎందువల్ల? దాని శాశ్వత స్థానం నీటిలో ఉండడం. అదే రకంగా ఆత్మ యొక్క శాశ్వత స్థానం ఏంటి అంటే పరమాత్మతో సంబంధం కలిగి ఉండడం. ఆ సంబంధం లేని దాని వల్ల సంతృప్తి లేదు. మళ్ళీ మనం అనుకుంటాం ప్రదేశాలు మారిస్తే ఆనందం వస్తుంది అని చెప్పి అనుకుంటాం. ఒకసారి అలెగ్జాండర్ భారతదేశానికి వచ్చేటప్పుడు వాళ్ళ అమ్మగారు చెప్పారంట, భారతదేశం నుంచి కొన్ని వస్తువులు తీసుకురా నాయనా అనిందంట. ఏంటి అదే అన్నాడు. భగవద్గీత తీసుకురామని చెప్పిందంట అలెగ్జాండర్. భగవద్గీత తీసుకురామని చెప్పిందంట. తర్వాత మళ్ళా మట్టి తీసుకురామనిందంట. అది చాలా మంది సాధువులు సంచరించినటువంటి పుణ్య ప్రదేశము, మట్టి తీసుకురమ్మనిందంట. గంగా జలం తీసుకురమ్మనిందంట. గంగా జలం తీసుకురమ్మనిందంట. వాటితో పాటు ఒక మాట అనిందంట, ఒక సాధువుని కూడా తీసుకురానిందంట. ఈయన తిరిగి వెళ్ళిపోయేటప్పుడు మంత్రితో చెప్పాడంట, మా అమ్మగారు చెప్పారు భగవద్గీత తెమ్మని, భాగవతం తెమ్మని, మట్టి తెమ్మని చెప్పి, గంగ తెమ్మని చెప్పి, ఒక సాధువుని కూడా తెమ్మనింది. ఎక్కడ మార్కెట్ లో దొరుకుతుంది ఆ సాధువు అనే వస్తువు అని తిరిగి. సాధువు అంటే వస్తువు కాదయ్యా, వ్యక్తి. సద్భావనలో కలిగిన వ్యక్తిని సాధువు అంటారు. ఎక్కడో అరణ్యాల్లో అక్కడ తపస్సు చేసుకుంటుంటారు అంటే ఆయన కూడా కావాలన్న. సరేనని చెప్పి ఒక సాధువు దగ్గరికి వెళ్ళారంట. వెళ్తే ఆయన జపం చేసుకుంటున్నాడంట. ఆయన మేల్కొనే వరకు, జపం నుంచి తేరుకునే వరకు వేచి ఉన్నారంట. అయ్యా సాధు, నువ్వు అర్జెంటుగా మాతో వచ్చేయాలా అన్నాడు. నేను ఎక్కడికి రానండి అన్నాడు. ఇక్కడ ఈ అడవిలో అల్లాటం దేనికి, పంచపక్ష పరమాణాలు తినచ్చు, అంతఃపురంలో పెడతాను, నిన్ను వైభవంగా చూసుకుంటాను, నువ్వు వచ్చే అన్నాడు. నేను ఎక్కడికి రానండి, నేను ఇక్కడే ఉంటానన్నాడు. నువ్వు నా మాటగా ధిక్కరిస్తే నేను ప్రపంచాన్ని జయించినటువంటి చక్రవర్తిని నేను చంపేస్తానన్నాడు. నేను చంపేస్తానన్నాడు. అప్పుడు ఆ సాధువు నవ్వుతూ అన్నాడంట, నన్ను నువ్వు చంపలేవు అన్నాడు. నన్ను చంపలేవు అన్నాడు. అంటే అప్పుడు ఈ కరవాలంతో కొన్ని లక్షల తలలు ఖండించాను నేను, వేలు కూడా కాదు. అటువంటిది నన్ను చంపలేవు అని చెప్పి చెప్తావా పిచ్చోడా, పక్క పిచ్చోడు నీవు, అది ఇది అన్నాడంట. నువ్వు ఎంత చెప్తావు నేను నిన్ను చంపలేను అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడంట, నేను అనే వ్యక్తి ఈ శరీరం కాదు, నేను అనేవాడు ఆత్మ, ఆత్మకు చావు లేదు, అందుకని మీరు నన్ను చంపలేరని చెప్పి చెప్పాను. అందుకని నువ్వు నన్ను చంపలేవన్నా. తర్వాత నువ్వు నేను చక్రవర్తి, నేను అది, నేను ఇది అని చెప్పి ఏదేదో మాట్లాడుతా ఉన్నావు, నువ్వు చక్రవర్తి కాదు, పాడు కాదు అన్నాడు. అంటే చాలా కోపం వచ్చిందంట. నేను ప్రపంచాన్ని జయించిన చక్రవర్తిని అంటే చక్రవర్తి కాదు, అది కాదు, ఇది కాదు అంటే మరి నేను ఎవరు అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడంట, నువ్వు నా బానిసకు బానిస అన్నాడు. నువ్వు నా బానిసకు బానిస అన్నాడంట. నీ బానిసవడు, ఆ బానిసకు నేనంట బానిస అవుతాను అన్నాడంట. అప్పుడు ఆ సాధువు చెప్పాడంట, క్రోధం అనేది నా బానిస, నువ్వు క్రోధానికి బానిసవే అన్నాడు. క్రోధం అనేది నా బానిస, ఆ క్రోధానికి నువ్వు బానిసవు. ఎందువల్లంటే నువ్వు క్రోధం వ్యక్తపరుస్తున్నావు, క్రోధం వ్యక్తపరుస్తున్నావు. అయినా ఈ అరణ్యం నువ్వు అంటున్నావు ఇది సరైనటువంటి ప్రదేశం కాదు, అంతఃపురానికి రా, అక్కడికి రా, ఇక్కడికి రా అంటున్నాడు. సరైన ప్రదేశమా కాదా అనేది మనసులో ఉంది, ప్రదేశంలో లేదు. నేనున్న ఈ అరణ్యమే భూతల స్వర్గం నాకు. కానీ నువ్వు అంతఃపురంలో ఉండి టెన్షన్లలో ఉండొచ్చు. నేను ఎప్పుడు ప్రవచనాల్లో చెప్తాను కదా, ఏసీ రూమ్ లో కూర్చొని ఉన్నా, రూమ్ అంతా చల్లగా ఉంది, బుర్ర మాత్రం వేడిగా ఉంది. ఉపయోగం ఏమని చెప్పండి, ఉపయోగం ఏమని చెప్పండి. సో నువ్వు ఉన్న ప్రదేశం ముఖ్యం కాదు,
నువ్వు ఉన్న ప్రదేశం ముఖ్యం కాదు, నీ మనసు ముఖ్యం. నేను ఇక్కడ ఉన్నా కానీ, ఎంతో ఆనందంగా ఉన్న అరణ్యంలో ఉన్నా కానీ, నువ్వు అంతఃపురంలో ఉన్నా కానీ నువ్వు టెన్షన్స్ లో ఉంటావు. ఏ శత్రురాజు వస్తాడా, ఎప్పుడు నా మీద ఆక్రమణ చేస్తాడా, నాది ఎక్కడ దోచుకుంటాడా, నన్ను ఎక్కడ చంపేస్తాడా అని నువ్వు ఎప్పుడు టెన్షన్ లో ఉన్నావు. ఉద్ధవుడు చెప్తాడు, ఉద్ధవ్ గీతలో ఉద్ధవుడు ఏం చెప్తాడు, ఒక పిచ్చుకొకటి చిన్న మాంసం మొక్క పట్టుకొని ఎగురుతూ పోతూ ఉందంట. దాన్ని ఒక గద తరుముతూ పోతూ ఉందంట. గద తరుముతూ పోతుంది, ఒక కాకి తరుముతూ పోతుంది. అది అనుకుంటుందంటే ఇవన్నీ నన్ను ఎందుకు తరుముతూ ఉన్నాయి అంటే చిన్న మాంసం మొక్క కోసం దాన్ని వదిలేసి చెట్టు మీద పోయి కూర్చొని ప్రశాంతంగా శ్వాస తెచ్చుకుంటున్నాను. ఇది చెప్పి భగవంతుడు ఉద్ధవుడికి ఏం చెప్తాడు అంటే, నీ దగ్గర ధనం ఉన్నా గానీ, పదవి ఉన్నా గానీ, అందమైన భార్య ఉన్నా గానీ, కాకుల రూపంలో, గద్దల రూపంలో, రాబందుల రూపంలో వాటిని నీ నుంచి దూరం చేయడానికి నిన్ను తరుముతూ ఉంటారు. అవేమీ లేవనుకో, ఎప్పుడైతే ఆ చిన్న మాంసం మొక్కను వదిలేసిందో పిచ్చుక ప్రశాంతంగా చెట్టు మీద శ్వాస పెంచుకుంది, నువ్వు కూడా ప్రశాంతంగా జీవితాన్ని గడిపేదానికి అవకాశం ఉంది. మనం ఏంటి అంటే, ఏదైతే మనకు టెన్షన్ ఇస్తాయో, ఏదైతే మనకు దుఃఖాన్ని ఇస్తాయో వాటి వెనకాలే మనం పరిగిస్తా ఉన్నాం. ఎక్కడైతే మనకు శాంతి లభిస్తుందో, ఎక్కడైతే ఊరట లభిస్తుందో, ఉపశమనం కలుగుతుందో దాన్ని మనం దూరం చేసుకుంటూ ఉన్నాము. సో ఇంతకు ముందు రోజుల్లో రాజులు పిచ్చోళ్ళే కాదు, వాళ్ళ యొక్క దేవాలయం ఎక్కడన్నా సమాజం ఏర్పడిందంటే ఒక దేవాలయం కట్టేవాళ్ళు. ఆ దేవాలయంలో ఏంటి అంటే భక్తులు ఇట్లాగా కూడి భగవత్ సంబంధమైనది వినేవాళ్ళు, చర్చించుకునేవాళ్ళు. నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు, గుడికి వెళ్తే కూర్చోవాలంటారు. ఎందుకు కూర్చోవాలో ఎవరికి తెలియదు. కొబ్బరి చెప్పు కొనుక్కొని తినడానికి, లేకపోతే ప్రసాదం పులిహోర తినడానికి కాదు, లేకపోతే అత్త కోడలు గొడవలు చర్చించుకునేదానికి. ఏమక్క మా పక్కింట్లో అత్త కోడలు కొట్టుకున్నారట, గుడికి వెళ్ళలేదే, ఎల్లుండి తెలిసి ఉండేది. మనం గుడికి వెళ్ళి అక్కడ చర్చించేది అనమాట. రామేశ్వరం పోయినా శనేశ్వరం పోవాలంటూ. సో అవి కాదు చర్చించాల్సింది. ఏం చర్చించాలా, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏం చర్చించాలా అనేది వేదం చెప్తుంది. అతాతో బ్రహ్మ జిజ్ఞాస, పరమ సత్యం ఏంటి, నేనెవరు, భగవంతుడు ఎవరు, నాకు భగవంతుడికి ఉన్న సంబంధం ఏంటి, ఈ దుఃఖాలు ఎందువల్ల ఉన్నాయి, జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి. అడుపు తినేవాడైనా, అమెరికా ప్రెసిడెంట్ అయినా, బ్రహ్మ అయినా వీటిని తప్పించుకోలేడు. వీటి మధ్యలో ఈతి బాధలు. ఏంటయ్యా ఈతి బాధలు అంటే, ఒకడికి పెళ్లి కాలేదని చింత అంట వాడికి. నాకు పెళ్లి కాలేదని చింత. పెళ్ళైనోడేమో వాడి దగ్గరికి వెళ్ళి ఏమైనా పెళ్లి చేసుకోవాలనుకున్నాను, నీ సలహా ఏంటి అంటే, ఒరే అబ్బాయి చేయబద్రా, చచ్చిపోతావు, నేను రాక్షసు పెట్టుకుని మాట్లాడుతున్నాను రా అంటాడు. పిల్లలు లేరు అని చెప్పి గుళ్ళు, గోపురాలు, పుట్టలు, చెట్లు అన్ని తిరుగుతారు. మరి పిల్లలు ఉంటే వాడి దగ్గరికి వెళ్తే వాడేమంటాడు, ఒరే నా కడుపు రాక్షసులాగా పుట్టి ఏపించుకొని తింటున్నారా అని అంటాడు. సో పురంధరదాసు కీర్తన పాడతాడు. ఆ కీర్తన ఏంటి అంటే, ఎంత ఇల్లాంతవునికి ఇల్లాంత చింతే, భార్య లేని వాడికి భార్య లేదు అని చింతంట, ఉండేవాడికి ఇద్దే అని చింతే, ఉండేవాడికి ఉంది అని చింతంట. మక్కలు ఇల్లాంతవునికి ఇల్లాంత చింతే, పిల్లలు లేనివాడికి పిల్లలు లేరు అని చింతంట, ఉండేవాడికి ఉన్నారు అని చింత. సో ఈ రకంగా చింతలు లేనివాడు లేనే లేడు. ఆ చింతలను హరించేటువంటి ఆ శ్రీహరికి ఎవరైతే శరణాగతి పొందుతాడో వాడికి చింతలు లేదు. అయితే మనం ఏంటి అంటే, గురువు గారు జీవితం అంతా ఈ దుఃఖాలు ఎన్ని ఏడ్చి ఒక్కసారిగా వాటిని వదిలేయాలంటే ఏంటండి ఉండండి లైఫ్ లో అని చెప్పి మనం అనుకుంటాం. అవునా? సో అందువల్ల మనం ఏంటి అంటే, ఆ భగవంతుడు ఎప్పుడైతే మనం శరణాగతి పొందుతామో నిన్న ఇప్పుడు ఈ యొక్క కార్తీక దామోదర మాసం జరుగుతా ఉంది కదా, వస్తున్నారా సాయంత్రం పూట ఆరతిస్తున్నారా భగవంతుడికి? శాస్త్రాల్లో ఏం చెప్పారో తెలుసా? నేను అక్కడ రాజమండ్రిలో వివరిస్తూ ఉన్నాను. ఈ మాసంలో దీపం భగవంతునికి స్వయంగా నేతి దీపం ఎవరైతే భగవంతునికి ఆరాధిస్తారో 1000 యుగాలు కలిపితే ఒక కల్పం అంటారు. 1000 యుగాలు కలిపితే ఒక కల్పం.
అటువంటివి కొన్ని వందల కల్పాల్లో మనం చేసుకున్న పాపాలన్నీ కూడా హరించిపోతాయంట ఈ కార్తీక దామోదర మాసంలో భగవంతునికి హారతిస్తే. తర్వాత ఈ యొక్క కార్తీక మాసంలో భగవంతుని యొక్క నామం చేస్తే అన్ని దోషాలు హరించిపోతాయంట. ఈ కార్తీక మాసంలో ఉసిరిగ చెట్టుని చూడాలా అని అనుకుంటే, ఉసిరిగ చెట్టుని చూడాలా అని అనుకుంటే గోవు దానం చేసిన దాంతో సమానం అంట. చూస్తే కాదు, చూడాలని అనుకుంటే మనసులో గోవుని దానం చేసిన దాంతో సమానం అంట. ఈ ఉసిరిగ చెట్టు అన్నటువంటిది ఆది వృక్షం. ఆ భగవంతుడిని బ్రహ్మ తపస్సు చేశాడు. ఆయన భగవంతుడు నాభి కమలంలో పుట్టాడు. పుట్టి ఆయన ఈ ప్రపంచం ఈ సృష్టి గురించి అర్థం కాక భగవంతుడి గురించి తపస్సు చేశాడు. భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూసి ఆనంద బాష్పాలు వచ్చాయంట. ఆయన కళ్ళ నుంచి కారినటువంటి ఆనంద బాష్పాలు భూమి మీద పడి వృక్షంగా మొలిచిందంట. అది ఉసిరిగ చెట్టు, ఆది వృక్షం అని చెప్తారు ఉసిరిగ చెట్టు. నిన్న ఆ ఉసిరిగ చెట్టుకి తులసి మాతకి రాజమండ్రి ఇస్కాన్ లో నిన్న కళ్యాణోత్సవం చేశాం అన్నమాట. కళ్యాణోత్సవం. సో ఈ రకంగా ఈ యొక్క కార్తీక మాసం చాలా చాలా ప్రత్యేకమైనటువంటిది. దామోదరుడు అంటే ఆయన ఉదరానికి తల్లి యశోదమ్మ నాటితో బంధించిందంట. అందుకని ఆయనకి దామోదరుడు అన్నటువంటి నామధేయం వచ్చింది. దామోదరుడు. యశోదమ్మ దగ్గరికి రోజు వచ్చి గోపికలు ఫిర్యాదు చేస్తున్నారంట. ఏమని ఫిర్యాదు చేస్తున్నారు అంటే, ఏమా మీ ఇంట్లో వెన్న మీగడ లేదా, మా ఇంటికి పంపిస్తావు. ఆయన వచ్చి వెన్న మీగడాన్ని అపహరించడమే కాకుండా కుండలు పగలగొట్టేసి కోతులకు తినిపించేసి బీభత్సం చేసేస్తున్నాడు అంటే, అప్పుడు యశోదమ్మ అంటుందంట, ఏమే చీకటిగా ఉండే గదిలో దాచచ్చు కదా వెన్న, వాడికి కనపడకుండా అని చెప్పి అంటున్నాడు. అప్పుడు ఆ గోపికలు అంటారంట, ఏమా ఆ గర్గముని చెప్పాడు కదా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే మీ ఇంట్లో అవతరించాడని. ఏ నక్షత్రంలో పుట్టాడో గాని కోటి సూర్య సమాన తేజంగా వెలిగిపోతూ ఉంటాడు. దానికి పైపెచ్చు వజ్ర వైడూర్యాలు పొదిగినటువంటి ఆభరణాలతో నువ్వు అలంకరిస్తావు. ఆ రెండు కాంతులు ఆయన ఎక్కడికెళ్తే అక్కడ చీకటికి తావెక్కడుంది పిచ్చిదానా, అది కాంతిమయమైపోతుంది. ఆ గదులన్నీ కూడా చీకటికి తావెక్కడుంది అంటాడంట. అప్పుడు యశోదమ్మ అంటుందంట, అందనటువంటి ఎత్తులో పెట్టచ్చు కదవే అంటున్నట్ట. అప్పుడు మళ్ళా గోపికలు అంటారంట, ఆ అమాయకుడు బలిచక్రవర్తి ఈయన 3 అడుగుల వామన రూపంలో వచ్చాడు, వచ్చి దానం అడిగాడు, నువ్వేం కావాలో కోరుకోమన్నాను, 3 అడుగులు కోరుకున్నాడు. ఆ బలిచక్రవర్తి అమాయకుడు అన్నాడు, 3 లోకాలు పాలించే నన్ను అడిగేది 3 అడుగులా అన్నాడు. 2 అడుగులతో 3 లోకాలు ఆవహించాడు. 2 అడుగులతో 3 లోకాలు ఆవహించగలిగిన నీ కుమారుడు అందనటువంటి ఎత్తు ఎక్కడ ఉంటుందమ్మా అన్నాడు. అందనటువంటి ఎత్తు ఎక్కడ ఉంటుంది? యశోదమ్మ అనుకునేదంట, ఇంట్లో పనులు చేస్తున్నారు కదా వెన్న, అందుకని వీడికి రుచించట్లేదేమో, నేను స్వయంగా తయారు చేస్తే రుచిగా ఉంటుందేమో, అప్పుడు పక్కేళ్ళకి వెళ్లకుండా ఉంటాడేమో అని చెప్పి అప్పుడు యశోదమ్మ అనిందంట, నేనే ఈ రోజు నుంచి వెన్న చిలుపుతానని వెన్న చిలుపుతూ ఉందంట. చిలుపుతూ ఉంటే ఆడుకొని బాగా అలసిపోయి, పిల్లలకి అమ్మ ఎప్పుడు గుర్తొస్తుంది, ఆకలి వేసినప్పుడే గుర్తొస్తుంది. కడుపు నిండితే మళ్ళీ ఈదులోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు ఆడుకునేదాన్ని. ఆయన ఆకలేసింది, కృష్ణుడు వచ్చి యశోదమ్మ చిలుపుతూ ఉన్నటువంటి కప్పాన్ని గట్టిగా పట్టుకున్నాడు. అమ్మకు అర్థమైంది యశోదమ్మ, ఆమె పాలు ఇవ్వడం మొదలు. ఈ లోపల పొయ్యి మీద పాలు పొంగుతున్నాయి. అప్పుడు ఆ పాలు పొంగుతున్నాయని ఈయన కడుపు పూర్తిగా నిండకుండా ఉంటే యశోదమ్మ పక్కన పెట్టి ఆ పాలు దించడానికి వెళ్ళినాడు. పాలు దించడానికి వెళ్తే ఆ పాలు ఎందుకు పొంగాయి అంటే ఆచార్యులు చెప్తున్నారు, యశోదమ్మ కృష్ణుడి కడుపు నిండుకు పాలు పట్టించేస్తే ఇంకా మేము జీవించే ఉపయోగం ఏముంది, ఆత్మహత్య చేసుకుందాం అని చెప్పి అవి పొంగి పొయ్యిలోకి పడిపోతున్నాయంట పాలన్నీ. అప్పుడు ఈ లోపల ఈయన కడుపు పూర్తిగా నిండలేదు కదా, కోపం వచ్చేసింది. ఆమె చిలికినటువంటి వెన్న కొండ ఉంది కదా, ఆ పక్కన ఒక రాయి ఉంటే రాతితోటి దాన్ని కొట్టేశారు. పాటం ఆ వెన్న కొంచెం తిన్నాడు.
ఈ లోపల పిల్లలు తప్పు చేసేస్తారు. తప్పు చేసిన తర్వాత తప్పు అని తెలుస్తుంది. అందుకని భయంతో దాక్కోవాలని చెప్పి తలుపు చాటున ఉన్నటువంటి ఒక చెక్క రోల్ మీద పోయి ఎక్కి దాక్కున్నాడు. అయితే దొంగోడు ఏంటంటే ఏదో ఒప్పుడు వదిలిపెడతాడు. ఏదేం వదిలిపెట్టాడంటే ఆ వెన్న బాగా తొక్కేసి నడుచుకుంటూ వెళ్ళాడు కదా, ఆయన పాదాల గుర్తులు అనమాట. ఆ పాదాల గుర్తులు చూసి ఈయన దాక్కున్నాడు కదా, అక్కడికి వెళ్ళింది పూలు తీసుకుని వెళ్ళింది యశోదమ్మ. ఈయనకి భయం వేసి ఆ చెక్క రోడ్డు మీద నుంచి దూకేసి పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. వెనకాల యశోదమ్మ పరిగిస్తుంది 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 పరిగిస్తుంది. ఆయన వేగాన్ని ఎవరు పట్టుకోగలరు చెప్పండి? పరిగెత్తి 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 యశోదమ్మ అలసిపోయి లైఫ్ లో ఎప్పుడు పరిగెత్తలేదు ఆమె. అప్పుడు విన్నవించుకుంటుంది, ఒరే కృష్ణయ్య దొరికిపోరా, నేను పరిగెత్తలేదురా, అలసిపోయానురా అని. అప్పుడు కృష్ణుడు అంటున్నాడంట, ప్రేమతో బంధింపబడతాను, పంతానికి పోతే ఎవరికి బంధింపబడను నేను, ప్రేమతో బంధింపబడతాను. ఆమంట విన్నవించుకునేసరికి దొరికేశాడు. దొరికితే పట్టుకొని, నేను ఈ రోజు చూడు ఏ ఇంటికి పోనీకుండా తాళతో బంధించేస్తానని ఒక చక్కెరకి కృష్ణుడిని కట్టేయడానికి ప్రయత్నం చేస్తుందంట. ఇంట్లో ఉండే తాళ్ళన్నీ తెచ్చింది. 2 ఏళ్ళు పట్ట గ్యాప్ వస్తా ఉంది. ఎన్ని తాళ్ళు తెచ్చి ముడేసినా కానీ 2 వేలు. ఆ 2 వేలకి ఏం చెప్తారంటే ఆచార్యులు, ఒకటేంటి అంటే శరణాగతి, పూర్ణ శరణాగతి పొందాలంట. ఇంకోటి ఏంటి అంటే ప్రీతిపూర్వకమైన సేవ. భగవంతుడికి మనం సేవ చేసేటప్పుడు ప్రీతిగా చేయాలంట, ప్రీతిగా చేయాలి. అంతేగాని అబ్బా గురువు గారు చెప్పారు జపం చేయమని చెప్పి ఏదో హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ అంటే ఏడ్చుకుంటూ కష్టపడుతూ అట్లా చేస్తే భగవంతుడు ప్రీతిపూర్వకం ప్రేమగా ఒక్క మాల జపం చేసినా ప్రేమగా చేయాలి. అంతేగాని కష్టంగా అబ్బో ఇప్పుడు మీరందరూ హ్యాపీగా పూలు కొడుతున్నారు స్వామికి అని, అట్లా కాకుండా అబ్బా ప్రభువులు చెప్పారు పూలు కొట్టమని అట్లా ప్రేమగా చేయాలి. ఎవరైతే ప్రీతిపూర్వకంగా సేవ చేస్తారో ఆ 2 ఉండాలంట, అప్పుడే ఆయన బంధింపబడతాడు. సో యశోదమ్మ మళ్ళా విజ్ఞప్తి చేసుకునేదంట, అరే 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 బందీ ఎవరా అంటే అప్పుడు మళ్ళా పట్టుబడ్డాడు. ఈ రకంగా యశోదమ్మ అది జరిగింది ఎప్పుడు అంటే దీపావళి రోజే జరిగిందండి, కార్తీక మాసం. ఊకల్ బంధన్ అంటే ఆ రోటికి యశోదమ్మ కృష్ణుడిని బంధించినటువంటి రోజు అన్నమాట. సో అందువల్ల ఆ దామోదరుడు అంటే ఆ లీలను పురస్కరించుకొని భగవంతునికి ఆ నామం వచ్చింది. ఆ దామోదర అన్నటువంటి నామం ఉచ్చరించినా కానీ అనాదిగా చేసుకున్నటువంటి పాపాల నుంచి మనం విముక్తిని పొందుతామని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. సో అందువల్ల మీరందరూ కూడా ఈ 15 రోజులు కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారంట. ఇక్కడ హారతి ఈ 15 రోజులు వచ్చి భగవంతునికి హారతి ఇచ్చి ఆ కీర్తనలో పాల్గొని ఆ భగవంతుని యొక్క కృపకి పాత్రలు కండి. మీరు ఎంతమంది జపం చేస్తున్నారు హరే కృష్ణ మంత్రం? ఇంకా చాలా మంది వస్తున్నారు, వాళ్ళు కూడా చేస్తే మంచిది. ఇప్పుడు ఉదాహరణ ఒకటి ఇస్తాను మీకు. మీరు ఇప్పుడు గుళ్ళో ప్రసాదాలు అయిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నారు. దాంట్లో ఒక 500 నోటు కనిపించింది మీకు. కనిపిస్తే అక్కడ కుర్చీ వేసుకొని కూర్చొని ఈ 500 నోటు తీసుకుందామా వద్దా, లేకపోతే ఇది రిజర్వ్ బ్యాంక్ లో తయారు చేశారా లేకపోతే స్టేట్ బ్యాంక్ లో చేశారా, ఇవన్నీ ఏమైనా డిస్కషన్ ఉంటుందా చెప్పండి? రెండో వ్యక్తికి తెలుస్తుందా చెప్పండి? అది మన జోబీలోకి పర్సులోకి వెళ్ళిపోయేది. ఒక 500 నోటే టక్కని తీసేసుకుంటే మరి ఎన్ని 500, ఎన్ని 1000, ఎన్ని 2000 నోట్లు, ఎన్ని కోట్లతో పోలిస్తే భగవంతుడు సమానం అవుతాడు చెప్పండి? మరి అటువంటి భగవంతుడు మన జీవితంలోకి వస్తే ఆలోచన దేనికమ్మా? 500 నోటుకే ఆలోచించినప్పుడు ఆయన కన్నా 500 నోటు మనకేదో శుభం చేకూరుస్తుంది అనుకునేటప్పుడు ఆయన కన్నా శుభం చేకూర్చేవాడు ఎవరు ఉంటారు ఈ ప్రపంచంలో? ఆయన్ని మన జీవితంలోకి తీసుకునే దానికి ఎందుకు ఆలోచించాలా? ఆయన్ని మన జీవితంలోకి తీసుకునే దానికి ఎందుకు ఆలోచించాలా? శుభకరుడు ఆయన, మంగళకరుడు ఆయన, ఆనంద సాగరుడు. మరి ఆయన్ని మన జీవితంలోకి తీసుకోండి. కలికాలే నామరూపే కృష్ణ అవతార్. కలియుగంలో నామరూపంలో భగవంతుడు ఉన్నాడంట. ఆయన ఎక్కడుంటే అక్కడ అన్ని శుభాలే. ఎందువల్లయ్యా? 100 మంది కౌరవులు ఉన్నారు, 5 మంది పాండవులు ఉన్నారు, కానీ విజయం ఎవరి పక్షాన వచ్చింది? పాండవ పక్షాన వచ్చింది. పురంధరదాస కీర్తన చేస్తాడు, అయ్యా
పాండవులు ఎందుకు గెలిచారు అంటే కృష్ణుడు ఉన్నాడయ్యా. మరి విభీషణుడు ఎందుకు గెలిచాడయ్యా? కృష్ణుడు ఉన్నాడయ్యా. ఎవరి పక్షాన మరి హిరణ్యకశిపుడు గెలిచాడా? ప్రహ్లాదుడు గెలిచాడా? ప్రహ్లాదుడు గెలిచాడయ్యా. మరి ఎందుకు ప్రహ్లాదుడు గెలిచాడయ్యా? కృష్ణుడు ఉన్నాడయ్యా ప్రహ్లాదుడితోటి. చరిత్రలో మీరు తీసుకుంటే ఎవరు విజయాన్ని సాధించాడో వాళ్ళందరితోటి భగవంతుడు ఉన్నాడు. మరి మీ జీవితంలో కూడా విజయం సాధించాలంటే ఆ సూత్రాన్ని మనం పాటిద్దాం, ఆ భగవంతుడిని మనతో ఉంచుకుందాం, మన జీవితాన్ని కూడా విజయ పదంలో నడుపుకుందాం. అంతకన్నా ఏం కావాలి మనకి చెప్పండి? సో ఈ రోజు సంకల్పం చేయండి, చాలా మంచిది. కార్తీక మాసం 108 సార్లు జపం చేయడానికి 10 నిమిషాలు పడుతుంది. 24 గంటలు భగవంతుడు మనకు సమయం ఇచ్చాడు. 10 నిమిషాలు ఇవ్వలేమా? కష్టం గురుగారు. 10 నిమిషాలు ఆయనకి ఇస్తే 23 గంటల 50 నిమిషాలు మీరు హ్యాపీగా గడపచ్చు. ఆ 10 నిమిషాలు ఆయనకి దేనికినే ఇవ్వడం అనుకున్నారనుకోండి, ఇట్టే ఉండదు. నేను ఎన్నోసార్లు చెప్పాను కదా, 2 భార్యాభర్తలు వచ్చారు హైదరాబాద్ లో. నేను ఉపన్యాసం ఇచ్చిన భార్య వచ్చి భర్త మీద కంప్లైంట్ చేసింది. ఏమిటంటే ఆయన పడుకుంటాడంటే నిద్రపోడంట, పడుకొని అంట దొరుకుతుంటాడు. ఆయన అంటుంటే నాకు నిద్ర పట్టదు స్వామి, అది ఎందుకో అడగండి అని. ఆయన నేను ఏమయ్యా పడుకోవచ్చు కదా సైలెంట్ గా, అమ్మ మ్యూజిక్ ఎందుకయ్యా? ఆయన అన్నాడు మ్యూజిక్ కాదు పాడగలరు స్వామి, రోజులో జరిగే వ్యాపారంలో టెన్షన్లు అన్ని గుర్తొస్తాయి, నిద్ర పట్టదు అని చెప్పి పడుకుంటున్నాడు. అప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. పురందరదాస్ అని మన అన్నమయ్యలాగా కర్ణాటకలో ఒక ఆయన ఉంటాడు. ఆయన ఏమంటాడంటే, నరజన్మ బంధాగ నాలిగే ఇరువాగ కృష్ణ అనవాడది. నరుడి జన్మ ఎత్తిన తర్వాత, నాలుగు కన్నదున్న తర్వాత కృష్ణ అని ఎందుకు అనకూడదు? కృష్ణ కృష్ణ అందరే కష్టబులిస్టిల్ల. కృష్ణ కృష్ణ అని ఎవడంటాడో ఇంత కూడా కష్టాలు ఉండవంట. కృష్ణ కృష్ణ అందరే కష్టబులిస్టిల్ల. మరి మీరందరూ కూడా గురువు గారు మేము కృష్ణానము మేము అంటాము అంటే మనం ఏం చేస్తాం? ఎంతమంది అంటారు? ఎంతమంది కృష్ణ అంటారు? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. శనివారం ప్రసాదాలు ఉంటాయని తెలుసు కదా మీ అందరికీ? ఉంటాయని తెలుసా తెలియదు? అయినా కానీ నీరసంగానే చెప్తాం. కొంచెం గట్టిగా చెప్పచ్చు కదా. ఎనర్జీ ఖర్చు అయినా మళ్ళా అక్కడ చార్జ్ చేసుకోవచ్చు. ప్రసాదం బాగా తీసుకొని అలా ఎనర్జీ తెచ్చుకోవచ్చు. ఇంకోసారి గట్టిగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. చైతన్య మహాప్రభు చెప్పారు, నామ్నామకారి బహుదా నిజ సర్వశక్తి తత్రాపిత నియమిత స్మరణేన కాల. బహు విధములైనటువంటి సర్వశక్తులన్నీ కూడా నామంలో ఉన్నాయి. ఎక్కడ నామం జరిగితే అక్కడ అసూయ, ద్వేషాలు, కుట్రలు ఇవేమి ఉండవు. ఇల్లు వైకుంఠం అయిపోతుంది. వైకుంఠ అంటే అర్థం ఏంటి తెలుసా? దుఃఖము లేని ప్రదేశము. కుంఠ అంటే దుఃఖం ఉండే ప్రదేశము, వైకుంఠ అంటే దుఃఖము లేని ప్రదేశము.